భారత్పై చైనా 10 లక్షల కామికాజ్ డ్రోన్స్ని వాడబోతున్నారు అని చెప్పి వార్తలు. అంటే మీకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన అధికారులు చైనాలో ఉండే ఒక ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, సో వాళ్ళ వద్దకు వెళ్ళి లాటరింగ్ మ్యూనిషన్స్ని అంటారు. వీటినే కామికాజ్ డ్రోన్స్ అని కూడా అంటారు. ఈ కామికాజ్ అంటే ఆత్మాహుతి దాడికి పాల్పడే అని అర్థం. అంటే ఆత్మాహుతి అని అనుకోండి. మీకు రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్లో ఇలాంటి ఒక సైన్యము ఉండేది. సైన్యము అనడానికన్నా కూడా విమానాలు నడిపే పైలట్లు. సో వీళ్ళకి ఎలాంటి బ్రెయిన్ వాష్ చేయబడుతుంది అంటే, నువ్వు విమానాన్ని తీసుకొని వెళ్ళు, నీ విమానములో ఎక్కువ శాతము పేలుడు పదార్థాలు ఉంటాయి, నువ్వు నీ శత్రువుతో యుద్ధము చెయ్యి, ఒకవేళ నువ్వు ఓడిపోతావు, మీ శత్రువులు నీ మీద దాడులు చేస్తారని అనిపిస్తే, నువ్వు ప్రాణాలతో తిరిగి వస్తావు అన్న నమ్మకము లేనప్పుడు నేరుగా ఏం చేయి, నీ విమానాన్ని తీసుకువెళ్ళి శత్రువు యొక్క విమానాన్ని గుద్దేసేయి, వాడి మీద దాడి చేయి. లేదా ఒక మిలిటరీ డిపో ఉంటుంది, వెపన్స్ డిపో ఉంటుంది, లేదా వాళ్ళ కార్యాలయాలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. సో నేరుగా నీ విమానాన్ని తీసుకువెళ్ళి వాటి మీద దాడి చేసి నువ్వు కూడా తిరిగి రాని లోకానికి వెళ్ళిపో. అంటే ఇది వన్ వే టికెట్ అండి. సో అలాంటి మీకు పైలట్లను జపాన్ వాళ్ళు ఆ రోజుల్లో చూడండి, రెండవ ప్రపంచ యుద్ధంలో వాళ్ళు సిద్ధము చేశారు. సో దీన్నే వీళ్ళు కామికాజ్ అటాక్స్ అని అంటారు. విమానముతో వెళ్ళడము, టార్గెట్ను చూడడము, నేరుగా వెళ్ళి గుద్దడం. సో ఇది జపాన్ పైలట్స్ ఆ రోజుల్లో చేశారు. సో తర్వాత ఏమైంది, మీకు డ్రోన్స్ అంటే అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ కదా, కాబట్టి ఇందులో మనిషి అనేవాడు ఉండడు, చాలా చవక ధరకే వీటిని మీరు తయారు చేయొచ్చు. కాబట్టి ఈరోజు చైనా వాడు ఏం ఆలోచిస్తున్నాడు అంటే, ఏకంగా భారత్పై 10 లక్షల ఇలాంటి కామికాజ్ డ్రోన్లను తయారు చేద్దాము. ఇప్పుడు భారత్ ఏం చేస్తుంది మరి, మన వద్ద ఇలాంటి టెక్నాలజీ లేదా అంటే 2022లో రిపబ్లిక్ డే పెరేడ్ మీకు గుర్తుందే ఉంటుంది. దీన్నే బీటింగ్ రిట్రీట్ సెరమనీ అంటారు. 10 నిమిషాల పాటు మనము స్వామ్ డ్రోన్స్ అంటే ఏంటి, కామికాజ్ డ్రోన్స్ కన్నా చిన్నవి, పిచ్చుకొల్లా ఉంటాయి. అంటే అలాంటి టెక్నాలజీ భారత్లో ఉంది అని చెప్పడానికి ఏకంగా 1000 స్వామ్ డ్రోన్స్ను లిటరల్గా ప్రపంచానికి మనం చూపించి మా వద్ద ఇలాంటి టెక్నాలజీ ఉంది. ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ బంగ్లాదేశ్ వద్ద పాకిస్తాన్ సరిహద్దుల్లో మనం ఈ స్వామ్ డ్రోన్స్ని వాడుతున్నామండి. మీకు చిన్నవి అలా ఎగురుతూ ఉంటే సర్విలెన్స్కి బాగా ఉపయోగపడుతుంది, ఫోటోలు తీయొచ్చు, మళ్ళీ ఆ డేటానంతా కూడా మన ఇండియన్ ఆర్మీకి పంపించవచ్చు. సో ఈ ఇన్ఫర్మేషన్ చైనా వాడి దాకా కూడా వెళ్ళింది. ఈ వారం రోజుల్లో వాడు ఎంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు అంటే, భారత్ స్వామ్ డ్రోన్స్ వాడుతున్నారు కదా, మనము కామికాజ్ డ్రోన్స్ని వాడదాము. సో వాళ్ళపై ఏకంగా 10 లక్షల డ్రోన్లను మనము సిద్ధము చేద్దాము. మరి ఇది వాడు డైరెక్ట్గా చేయగలడు అంటే అలా కాదండి. కొన్ని డ్రోన్లను పాకిస్తాన్కి ఇస్తాడు, మరికొన్ని బంగ్లాదేశ్కి ఇస్తాడు. అడిగితే చీప్ డ్రోన్స్ కదా, నేను వాళ్ళకి అమ్మేను అని చెప్తాడు. సో ఇదంతా ఏంటి, మనల్ని టార్గెట్ చేయడానికి. మరి భారత్ వద్ద ఇలాంటి డ్రోన్లు లేవా అంటే, మనము నాగాస్త్ర ఏకంగా 5000 ఇలాంటి కామికాజ్ డ్రోన్స్ ఇవాళ భారత్లో ఉంది. అలాగే హ్యారాయిన్ అనబడే డ్రోన్ గురించి మాట్లాడాను. హ్యారాయిన్ వేరు, హ్యారాప్ అని అంటారు. హ్యారాప్ అంటే ఏంటి, కామికాజ్ డ్రోన్స్ ఎవరిస్తారు, ఇజ్రాయెల్ వాళ్ళు మనకు ఆల్రెడీ అమ్మి ఉన్నారు. ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఈ డ్రోన్ల గురించి మీరు ఆలోచించారు అనుకోండి, మీకు మొన్న కూర్క్స్ అనబడే రీజన్, యుక్రెయిన్కి రష్యాకు సరిహద్దుల్లో సడన్గా యుక్రెయిన్ వాళ్ళు ఏం చేశారు, ఈ కామికాజ్ డ్రోన్స్ని నార్త్ కొరియా సైనికులపై వాడారు. సో వరుసగా వచ్చేటప్పటికి నార్త్ కొరియా సైనికులు చెల్లాచెదురుగా పారిపోయారు. వీళ్ళు రష్యా కోసం యుద్ధం చేస్తున్న వాళ్ళు, నేరుగా అవి వచ్చి వీళ్ళ మీద పడ్డాయి, అంటే వీళ్ళ టార్గెట్స్ మీద పడతాయి. సో అవి ఇంకా మీకు ఏంటంటే ఆత్మహత్య చేసుకున్నట్టే. కాబట్టి ఇప్పుడు చూడండి, రష్యా వాళ్ళు కూడా, మరి రష్యా ఏం తక్కువ తినలేదు కదా, రష్యా వాళ్ళ వద్ద ఇలాంటి చీప్ డ్రోన్లు లేనప్పుడు వాళ్ళు ఇరాన్కి చెప్పారు, మాకు కూడా ఇలాంటి కామికాజ్ డ్రోన్స్ తయారు చేసి ఇవ్వు అంటే, ఇరాన్ వాళ్ళు పేరు చూశారనుకోండి, షాహిద్ అంటారు. షాహిద్ అంటే ఏంటంటే అర్థం త్యాగి, అంటే త్యాగము చేసే డ్రోన్లు. ఈ డ్రోన్లు నేరుగా టార్గెట్ మీద వెళ్ళి పడి పేలిపోతాయి, తిరిగి రావు. సో అలాంటి వాటిని కామికాజ్ డ్రోన్స్ అని అంటారు.
సో ఈరోజు చైనా వాడి ప్లాన్ ఎలా ఉంది? చీప్గా కదా తయారవుతాయి, ఏకంగా 10 లక్షలు తయారు చేద్దాము. అందుకే నేను పదే పదే మాట్లాడతాను. ఈ బంగ్లాదేశ్ని మీరు వేసేసారో అనుకోండి, ఇవాళ ఉన్న పరిస్థితిలో ఏ చైనానో పాకిస్తానో డైరెక్ట్గా మనతో యుద్ధము చెయ్యలేరండి. వాళ్ళ ప్రాక్సీస్ ద్వారానే మనల్ని ఇలా బెదిరించడము, తీవ్రవాదం అంటారు, ఈ ఆయుధాలు అంటారు, ఇవన్నీ మాట్లాడతారు. డైరెక్ట్గా ఏ ఒక దేశం కూడా మనతో యుద్ధము చెయ్యరు. అలాంటప్పుడు ఇలాంటి డ్రోన్లను పెట్టుకొని మీరు ఏమైనా చేయొచ్చు కదా. సడన్గా వస్తాయి, మీ మిలిటరీ బేస్ల మీద పడతాయి, లేదా ఎయిర్ బేస్. ఇప్పుడు మీకు హసీమరా అంటే నార్త్ ఈస్ట్ వద్ద ఉంటే మనది చాలా చాలా ఫేమస్ ఎయిర్ బేస్. అక్కడ రాఫెల్ విమానాలు కూడా ఉంటాయి. సో బంగ్లాదేశ్ నుంచి నేరుగా ఈ కామేకాజ్ డ్రోన్స్ వచ్చి అక్కడ మీ ఎయిర్ బేస్ మీద పడ్డాయి అనుకోండి, మనకు చాలా పెద్ద నష్టము కదా. కాబట్టి బంగ్లాదేశ్ని మనం క్లియర్గా టార్గెట్ చెయ్యాలి. అంటే మీకు ఒక 100 కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ సైనికుడు అనేవాడు కనపడకూడదు. ఇది చికెన్స్ నెక్ అనండి, అలాగే మన హిందువులు నివసించే ఎన్నో ప్రాంతాలు, ఇక్కడంతా కూడా మనం టోటల్గా సెక్యూర్ చేయాలి. ఏదో మనం రాడార్లు పెట్టుకున్నాము, సర్వీలెన్స్ కెమెరాలు ఉన్నాయి, ఇలా కాదండి. బంగ్లాదేశ్ ఇవాళ బలహీనంగా ఉన్నప్పుడు వాడిని కొడితే పాకిస్తాన్, చైనా వాడు దారిలోకి వస్తాడు. లేకపోతే ఇలాంటి వార్తలు మనము కంటిన్యూస్గా చదువుతూనే ఉంటాం. నెక్స్ట్ 1 ఇయర్, నెక్స్ట్ 2 ఇయర్స్. ఎందుకు? ఎలక్షన్స్ ఇప్పుడప్పుడే ఉండవు కదా. వాడేం మాట్లాడుతున్నాడు మహమ్మద్ యూనిస్, మీకు 2025 ఎండ్లో కానీ 2026 బిగినింగ్లో కానీ నేను ఎలక్షన్స్ నిర్వహిస్తాను. అప్పటి వరకు ఎవడుంటాడు ఎవడు పోతాడో ఎవడికి తెలియదు. కానీ ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మనకు తిక్క రేగుతుంది. ఏమనుకుంటున్నారా మీరు? అక్కడ చిన్న చితక దేశాలు, మా మీద ఆధారపడి బతికే దేశాలు, మీకు 3 వైపులా కూడా భారత్ సరిహద్దులు ఉన్నప్పుడు మేము అనుకుంటే ఏం చేయగలం? పోతే పోని అనే ఆలోచన ఉంది చూసారా, ఇది ఎప్పుడు కూడా మంచిది కాదు. లేకపోతే ఇవాళ వాళ్ళు చైనా వాడికి చెప్పడము, వాడేదో మీకు రెచ్చిపోయి 10 లక్షల డ్రోన్లు మేము తయారు చేస్తాము, మీకు సగము ఇస్తాము అంటే, ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. భారత్కు ఉన్న ఒకే ఒక శత్రువు చైనా. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనకు నథింగ్. మనము రోజుల్లో యుద్ధాన్ని గెలవగలం. కానీ మీరు చైనాను చూసారంటే ఏకంగా 20 మందితో వాడు యుద్ధం చేయాలి. ఒకవైపు తాయివాన్ అంటాడు, ఇంకొక వైపు జపాన్ అంటాడు, సౌత్ కొరియా, వియత్నాం, అలాగే ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, ఇన్ని దేశాలతో కూడా వాడికి శత్రుత్వం ఉంది. కాబట్టి వాడు చెప్తున్న ఈ 10 లక్షలు ఒక్క భారత్ కోసం వాడు వాడడండి. ఒకవేళ పాకిస్తాన్, బంగ్లాదేశ్ అడిగినా కూడా నువ్వు ఒక 1000 పెట్టుకో, నువ్వు ఒక 5000 పెట్టుకో, ఇలాగే చెప్తాడు. కాబట్టి వీళ్ళేదో మనతో పోటీ పడుతున్నారు, మనల్ని ఎదిరిస్తున్నారు అనేది కాదు. కానీ ఇలాంటి పిచ్చి వార్తలు వస్తున్నప్పుడు మనకు నిజంగానే కోపం వస్తుంది. ఏంటి మీరు మీరు చేసేది ఏంటి? కాబట్టి మనమేంటి, మన నాగాస్త్ర అంటాం. నాగాస్త్ర అంటే ఏంటి? కామాకాజ్ డ్రోన్స్, ఇండిజినియస్గా మనం తయారు చేస్తున్న డ్రోన్లు. అట్ ది సేమ్ టైం వేలలో మన వద్ద స్వామ్ డ్రోన్స్ ఉన్నాయి. ఎంత పెద్ద యుద్ధ విమానం వచ్చినా, ఎంత పెద్ద మిజైల్ వచ్చినా మనము అట్ ఏ టైం ఒక 5000 స్వామ్ డ్రోన్స్ని వాడామనుకోండి, నేరుగా వెళ్ళి ఆ మిజైల్ను, ఆ యుద్ధ విమానంను గుద్దుకొని మీకు అక్కడికక్కడివి పేలిపోతాయి. ఇవి పేలడం కాదు, వీటితో పాటు ఆ విమానాలు, ఆ మిజైళ్ళు కూడా పేలిపోతాయి. అలాంటి టెక్నాలజీని మనము 2022 జనవరి 26 ఆ రోజులోనే చూపించాం. అంటే మేము అడ్వాన్స్డ్గా ఉన్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మేము అడాప్ట్ చేసి ఇలాంటి టెక్నాలజీ, స్వామ్ డ్రోన్ టెక్నాలజీని మా దేశంలో మేము డెవలప్ చేశామని ప్రపంచానికి చెప్తున్నాం. చైనా వాడు ఈ 10 లక్షల డ్రోన్లు మన కోసమే తయారు చేస్తున్నాడా, లేదా ఇంతమంది శత్రువులు ఉన్నారు కదా వాళ్ళని ఎదుర్కోవడానికి వాడు ఇలాంటి ఒక పిక్చర్ని క్రియేట్ చేసి భారత్ కోసమే అంటున్నాడా? మీరు ఆలోచించండి. ఆలోచించి ఇలాంటి ఒక క్రిటికల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దాన్ని భారత్ ఎలా చూడాలి, ఇండియన్ ఆర్మీ ఎలా చూడాలి? సో మీరు ఆలోచించి కామెంట్స్లో మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.